ప్రసాద్ గారు మరో అంశానికి వెళ్దాం. ప్రసాద్ గారు, ఈ ఫారెన్ పాలసీ విషయంలో లేదా క్రాస్ బార్డర్ విషయంలో ఏదైనా క్లారిటీ ఇస్తారా? అంటే ఏమనుంది మేనిఫెస్టోలో అనే విషయాన్ని ఎలా తీసుకోవాలి? ముఖ్యంగా సరే, అది దేశ రక్షణ విషయంలో మనం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ విమర్శలు కూడా చేస్తున్నారు. మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడడం, ఏం చేస్తున్నారు మోదీ అనుకుంటూ ఇట్లా మాట్లాడారు కదా. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఓకే. ఇంకా ఈ డీటెయిల్స్ ఇంకా మనకి ఇంకా ఏం చేయదలుచుకుంటున్నారన్న ఇంకా డీటెయిల్స్ మాత్రం ఇంకా లేదు. ఇది ఏంటంటే హై లెవెల్లో మేము వీళ్ళలో ఈ లోపాలు ఉన్నాయి, దాన్ని మేము అడ్రస్ చేస్తామని లాగుంది. కానీ ఎలా అడ్రస్ చేస్తారు ఏంటి అనే దాని డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదు. కానీ వీళ్ళ దాంట్లో ఇంకా కొంచెం నేను 2 పాయింట్లు చెప్పదలుచుకున్నానండి. ఒకటి పాయింట్ ఏదైతే నాకు నచ్చిందో మీ మేనిఫెస్టోలో ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అన్నారు. అంటే మనకి అంటే దాన్ని బట్టి ట్యాక్స్ క్రెడిట్స్ ఇస్తామన్నారు. అంటే 100 ఉద్యోగాలు అవకాశాలు ఇచ్చే సంస్థలకి ఒక ట్యాక్స్ బెనిఫిట్, అట్లాగే 1000 చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ ట్యాక్స్ బెనిఫిట్. అదొక మంచి స్కీమ్. దాని ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడండి. అంటే ఇది హై లెవెల్ ప్లానింగ్ ఇది. ఇంకోటి ఇక్కడ 2 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రివర్స్ చేస్తామంటున్నారు. అదే యాక్చువల్లీ పిఎంఎల్ఏ అండూ చేస్తామంటున్నారు, యుఏపిఏ అండూ చేస్తామంటున్నారు. ఇవి 2 యాక్చువల్లీ యూపీఏ హయాంలో వచ్చినవి. ఇవి ఎన్డీఏ హయాంలో వచ్చినవి కాదు. బహుశా దాని గురించి ఎలా అడ్రస్ చేస్తారన్న ఒకటి. ఇంకోటి ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అని చెప్పారు. సో ఆ ఇస్తాము అనేది మరి వాళ్ళు అప్పుడు స్టేట్ ఫార్మేషన్ టైంలోనే ఎందుకు ఇవ్వలేకపోయారు? మరి అది అలా ఇవ్వడానికి కారణం ఏంటి? దాంతో మరి దానికి ఇస్తే మరి మిగతా రాష్ట్రాల్లో ఇటువంటి డిమాండ్లు సమస్యలు వస్తే ఎలా అడ్రస్ చేస్తారు అన్న ఆ డీటెయిల్స్ ఇంకా వాళ్ళు ఇంకా డీటెయిల్ గా ఇస్తే బాగుంటుంది నా ఉద్దేశం అండి. ఓకే. లక్ష్మీనారాయణ గారు, ఒకసారి మీ కంక్లూజన్ తీసుకుంటాను, ఆ తర్వాత వెంకటస్వామి గారి కంక్లూజన్ తీసుకుంటాను. సో ఓవరాల్గా కంక్లూడ్ చేద్దాం. నేను అన్నట్టుగా దీని మీద చాలా కూలంకషంగా చర్చ జరగాల్సిందే. దానిలో ఉన్న మంచి చెడు ప్రజలకి తెలియాల్సిందే ఖచ్చితంగా. ఆ విషయంలో ఎటువంటి డౌట్ అయితే లేదు. కాకపోతే సమయాభావం వల్ల మనం కొంత తక్కువ మాట్లాడుతున్నాం. బట్ ఓవర్వ్యూలో ఒక్కసారి చెప్పండి. అటు దేశ భద్రత ఇంపార్టెంటే, మీరు అన్నట్లు ఎటువంటి అపీజ్మెంట్స్ లేకుండా అందరినీ సమానంగా చూసే విషయాలు ఇంపార్టెంటే. ఇవన్నీ గనక చూసినట్లయితే ప్రజలకు మీరు ఏం చెప్తారు ఈ మేనిఫెస్టో విషయంలో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విషయంలో? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు లిటరసీ రేటు 50% లోపలనే ఉన్నది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు 98లో 50%కి వచ్చినప్పుడు, ఆ తర్వాత 60%కి వచ్చినప్పుడు 2014లో బీజేపీ క్లియర్ మెజార్టీతో వచ్చింది. ఈసారి ఖచ్చితంగా 75% లిటరసీ రేట్ ఉన్నటువంటి దగ్గర ఇవాళ పెరిగినటువంటి చైతన్యం, ఇవాళ పెరిగినటువంటి అవేర్నెస్ ఏదైతే ఉందో, సోషల్ మీడియా కానీ వీటి విషయాలన్నింటిని కూడా కూలంకషంగా విశ్లేషిస్తున్నటువంటి సందర్భంలో గతమేంది, చెప్పిన వాళ్ళ క్రెడిబిలిటీ ఏంది, చెప్పిన వాళ్ళ ఉద్దేశం ఏంది, అంతరంగం ఏంది అనేటువంటి ఆలోచనలను సవివరంగా అందరికీ అర్థమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే గతంలో ఏం చెప్పిండ్రు, ఏం చేసిండ్రు అనేటువంటిది దృష్టాంతాలు ఉన్నటువంటి పరిస్థితులలో తప్పనిసరిగా ప్రజలు ఒక విశ్వసనీయతకు ప్రాధాన్యత ఇస్తారు. గ్యారంటీలు కానీ, గ్యారంటీ కార్డులు పంచినా కానీ, గ్యారంటీ అని ఏదైతే అరిచి గీపెట్టినా కానీ ప్రజలు ఎవరు క్రెడిబిలిటీ, ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు ట్రాన్స్పరెంట్ గా ఈ దేశాన్ని పరిపాలిస్తారు, ఎవరు ఈ దేశాన్ని దృఢంగా తీర్చిదిద్దుతారనే విషయంలో ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. తప్పనిసరిగా ఆ అభిప్రాయాలే రోల్ ప్లే చేస్తాయి. ఓకే. వెంకటస్వామి గారు, ప్రసాద్ గారు మీ కంక్లూజన్కి వచ్చే ముందు వెంకటస్వామి గారి కంక్లూజన్ తీసుకుంటాను. సో ఓవరాల్గా మీరు చూస్తే అంటే ఎటువంటి భరోసా ఇస్తారు? వారు అన్నట్లుగా కొంత ఇండెక్స్ వైజ్గానే ఈ పాయింట్స్ ఇవ్వడం జరిగింది అంటున్నారు కదా, లోతుల్లోకి వెళ్ళాలి, దాని గురించి కూలంకషంగా ప్రజలకు అర్థం చేయాలని మీరు అనుకుంటారు. అట్ ద సేమ్ టైం మరి మీరేమంటున్నారు ప్రజలకి ఈ విషయంలో? ఇప్పుడు వారు చెప్పిన 2 అంశాలు ఏవైతే అంటే డీటెయిల్డ్గా దాని మీద డిస్కషన్ జరగాలి. దట్ విల్ అంటే మాకు ఆ దృష్టి ఉంది కాబట్టి దాన్ని ఇంకా లోతుగా వెళ్ళి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి వాటిని డెఫినెట్ గా అది చర్చిస్తాం. రెండోది, ఈ స్పెషల్ స్టేటస్ కి సంబంధించి అసలు మేము 2014లో అది ఎందుకు ఇవ్వలేకపోయినారంటే అది మనం ప్రాసెస్ అయ్యింది, విభజన జరిగింది, విభజన తర్వాత మేము అధికారం కోల్పోయినాం దేశంలోను రాష్ట్రం, కాబట్టి మేము అప్పుడు ఇవ్వలేకపోయినాం. సో మా
టర్మ్లోనే స్పెషల్ స్టేటస్ అండ్ ఎంజాయ్మెంట్ అనేటువంటిది రకరకాల, అంటే చాలా రాష్ట్రాలు, అస్సాం, సో 7 స్టేట్ ఏవైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్ సంబంధించినటువంటి స్పెషల్ స్టేటస్, దానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి, ఎందుకంటే నేను నార్త్ ఈస్ట్ ఇండియా ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి నాకు స్పష్టమైన ఐడియా ఉంది. అక్కడ వాళ్ళకి సంబంధించి ఆ అభివృద్ధికి కారణం ఎలా మేము ఇచ్చినటువంటి ఆ స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ డెవలప్మెంట్ అనేది చాలా స్పష్టం. సో ఇది ఒక పక్కన అయితే, రెండో పక్కన మేము దేశ భద్రతకి సంబంధించి, అయ్యా నేను లక్ష్మీనారాయణకు గుర్తు చేయాల్సిన, ఈ దేశ భద్రతకు సంబంధించి కాంగ్రెస్ ఏనాడు కాంప్రమైజ్ కాలే. స్వర్గీయ భారతరత్న వాజ్పేయి గారే అపరదుర్గ అని పొగిడినటువంటి సందర్భం. ఇక వారికి ఒక గొప్ప నాయకుడు కదా, భారతీయ జనతా పార్టీకి సంబంధించి అందరు మెచ్చిన నాయకుడు. అట్లాంటి వ్యక్తి నిర్మోమాటంగా ఆ రోజు భారత సంబంధించి పొగిడినందుకు ఎమర్జెన్సీ విధించడం సమంజసం కాదు. పూర్తి వినండి. సో ఇది అంటే భారతదేశ సమగ్రతకు సంబంధించి, భద్రతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కాంప్రమైజ్ కాలేదు. 72 లేకపోతే అంతకుముందు 69 యుద్ధాలు మేము గెలిచినాం. అంటే మేమనంటే కాంగ్రెస్ పార్టీ, ఆరాట ప్రభుత్వం. సో కానీ మీరు బాల్కోట మీద బాంబు వేసి మేము ఎట్లా ఓకే అంటే ఓకే ఓవర్వ్యూగా చెప్పండి. మళ్ళీ దీంట్లోకి వెళ్తే ఇది పెద్ద చర్చ, ఖచ్చితంగా పెద్ద చర్చ అవుతుంది. ఇది ఓవర్వ్యూలో చెప్పండి. అంటే నేనేమంటానంటే ఈ దేశ ప్రధాని సర్జికల్ స్ట్రైక్ చేస్తే ప్రూఫ్ అడిగిన పరిస్థితులు ఉంటాయి. సర్జికల్ స్ట్రైక్ చేస్తే ప్రూఫ్ అడిగిన పరిస్థితి ఉంటుంది. పరిపాలనకు వచ్చిన వాడు ఎవరు కూడా కాంప్రమైజ్ అయితే అది దేశద్రోహం అవుతుంది అన్న. అది కాంగ్రెస్ లేకపోతే బీజేపీ, ఇది ఇమ్మెటీరియల్. దేశ భద్రతకు సంబంధించి ఎవరు కాంప్రమైజ్ అయినా వాళ్ళు దోషద్రోహుల కిందనే లెక్క. సో దాంట్లో నాకు కానీ మీకు కానీ వేరే అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. ఏనాడు కూడా కాంప్రమైజ్ కాలేదు, ఎవరికి తలవంచలేదు. భారత సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూనే వచ్చింది, ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్టర్నల్ కావచ్చు. సో దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మనకు ఉన్నాయి. అదేవిధంగా మేము ఇవాళ ఏదైతే పాంచ్ న్యాయ తోటి మేము వస్తున్నామో ఇవి అన్ని ప్రజలకు సంబంధించింది. మరొకసారి లక్ష్మీనారాయణకు నేను క్లియర్ చేసుకున్నా, ఇది ప్రజలకు సంబంధించింది. ఒక్క మైనార్టీకో లేకపోతే ఒక్క హిందువుకో, ఒక ముస్లింకో, క్రిస్టియన్కో సంబంధించింది కాదు. ఈ దేశ భారతీయ పౌరుడు ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి న్యాయమే తప్పితే ఒక్క వర్గానికి సంబంధించిన న్యాయం కాదు. ఒకవేళ అంటే సందేశానికి ప్రియాంక గాంధీ పోలేదు ఎందుకు? మెజారిటీ ఒక్క నిమిషం, మెజారిటీ ప్రజల మాటనా కూడా అది ప్రియాంక గాంధీ పోలేదు. సందేశ్ ఖాళీకి ప్రియాంక గాంధీ ఎందుకు వెళ్ళలేదు? ఏమండి సందేశ్ ఖాళీకి ప్రియాంక గాంధీ ఎందుకు పోలేదు? ఎక్కడికి? బెంగాల్లో జరిగిన అరాచకాలు, మహిళల మీద పట్ల జరిగిన అరాచకాలు సందేశ్ ఖాళీలో ప్రియాంక గాంధీ ఎందుకు పోలేదు? తమరికి నేను తప్పు చేసుకుని, నేను నార్త్ ఈస్ట్ ఇండియా ఇన్ఛార్జిని. నేను మణిపూర్ను చూసిన, ప్రశాంతంగా ఉన్న మణిపూర్ను చూసిన. మొన్న గొడవలు జరిగిన మీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి అగ్ని కళలను కూడా చూసిన. ఈ దేశ ప్రధానిగా ఒక్క మాట ప్రియాంక గాంధీ అధ్యక్షురాలు కాదు, కానీ ఈ దేశానికి స్వయంగా ప్రధానమంత్రి ఉన్నటువంటి ప్రధానమంత్రి దేశంలో ఒక మూల అగ్ని కీలలకు చిక్కుకుంటే మాట రాకుండా అన్ని కూర్చుంటే వెంకటస్వామి గారు ఆర్మీని పంపించి అక్కడ మాట మాట్లాడాను. ఆ మణిపూర్ గురించి మాట్లాడానండి మీ భారతీయ జనతా పార్టీ ఓకే అయితే పోరు కదా అది కాదు చర్చ. అర్థమైంది. మీరు అప్పీస్మెంట్ కాదు, మీకు అర్థమైంది, మాకు అర్థమైంది. అప్పీస్మెంట్ కానే కాదు, బెదిరిస్తలేము. వాస్తవానికి లక్ష్మీనారాయణ గారు వాస్తవానికి లక్ష్మీనారాయణ గారు వాస్తవానికి ప్రతి పాయింట్ మీద పంపించి ఐడీలను పంపించి మేము బెదిరిస్తలేము, మేము బెదిరింపుకు ఏం గురి చేస్తలేము. వెంకటస్వామి గారు రాహుల్ గాంధీ
వెంకట్ వాయనాడికి ఎందుకు పోయిండు? సికింద్రాబాద్ ఎందుకు రాలేదు? వాడు బీజేపీలో చేరితే వాడు వాయనాడికి ఎందుకు పోయిండు? 50% ముస్లిం ఓట్లు ఉన్నాయనా? 50% ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయనా? ఓకే మాట్లాడతారన్నా లేదు లక్ష్మీనారాయణ గారు వాస్తవానికి ఢిల్లీలో ఎందుకు పోలేదు? వెంకట అది స్వామి కాదు నేను అంటే conclude మేము చేయండి. వెంకట స్వామి, 5 న్యాయాలు అందరికి సంబంధించినయే. దాంట్లో డెఫినెట్ గా అనలిస్ట్ ఆర్థికమైనటువంటి భారం పడినా, దానికి డెఫిసిట్ వచ్చినా, దానికి సంబంధించినటువంటి ఏమైనా సైంటిఫిక్ అప్రోచ్ లో శాస్త్రీయంగా ఆలోచన చేయాల్సి వచ్చిన వాటిలో పునరాలోచన చేయడానికి మా పార్టీకి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. డెఫినెట్ గా చేస్తాం. నిపుణులు ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి ఏదైతే సలహాలను వాళ్ళు ఇచ్చేదాన్ని పాజిటివ్ గానే తీసుకుంటాం. అది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇచ్చినా కూడా డెఫినెట్ గా మేము పాజిటివ్ గానే తీసుకుంటాం. ఓకే, వాస్తవానికి లక్ష్మీనారాయణ గారు మీరు అన్నట్టు ప్రతి పాయింట్ మీద నిజంగా ఒక పెద్ద డిబేటే పెట్టొచ్చు అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. చాలా ఉత్సాహంగా ఉంది ఆ విషయాల్లో. కాకపోతే మనకు సమయాభావం కాబట్టి ఓవర్వ్యూలోనే మాత్రమే మాట్లాడాము. అండ్ చాలా విషయాలు డీకోడ్ చేయాల్సింది ఇంకా పెండింగ్ ఉందనే చెప్పాలి. ప్రసాద్ పేకెటి గారు ఒక కంక్లూజన్ ఇవ్వండి ఈ విషయంలో. నిజంగా కూడా ప్రజలు మీరు అన్నట్టు అర్థం చేసుకోవడానికి కూడా సమయం పడుతుంది ఈ విషయాన్ని ప్రాక్టికల్గా. మనం ఆల్రెడీ తెలంగాణలో చూస్తున్నాం ఈ 6 గ్యారెంటీల విషయంలో ఎటువంటి అమలు జరుగుతోంది, దాని చుట్టూ ఎంత కాంప్లెక్సిటీ ఉంది ఇదంతా అనేది. అండ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా చాలా విషయాలు అమలు చేస్తూ ఉంటుంది. ప్రజలు దీన్ని ఎలా డీకోడ్ చేయాలనేది సింపుల్ స్టేట్మెంట్లో చెప్పండి సార్. అంటే సార్ ముఖ్యంగా మేనిఫెస్టో అనేది ఏంటంటే ఇండికేటివ్ స్టేట్మెంట్, ఇది చేయదలుచుకున్నాము అని నాకు చెప్తారు. సో మనం ఇప్పుడు ఎలక్షన్స్ అంటే ఒక రకమైన పోటీ. దాంట్లో ఇంకా మనకి ఎన్డీఏ నుంచి రావాల్సిన మేనిఫెస్టో కూడా ఇంకా రావాలి కాబట్టి మనం ఇంకా దాని మీద పెద్ద కమెంట్ చేయలేం. ఏ మేనిఫెస్టో అయినా సరే ప్రతి వర్గానికి. బట్ ఓవరాల్ గా చూస్తే అంటే దేశం మీద ఎటువంటి ప్రభావం చూపెడుతుంది ఇదే గనక రియాలిటీలో ఇంప్లిమెంట్ చేస్తే అనేది ముఖ్యమైన పరిస్థితి. అవును, అంటే ఇప్పుడు మీరు యాక్చువల్లీ అడిగితే ఇప్పుడు ప్రజలు మేనిఫెస్టో మీద ఓటేస్తున్నారా అనేది మనం చూసుకోవాలండి. కాంగ్రెస్ 6 గ్యారెంటీలతోటే కదా తెలంగాణలో. అంటే ఇప్పుడు మెయిన్ ఇప్పుడు చూసుకుంటే మనకి నేషనల్ ఎలక్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే అది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్స్ లో అవుతోంది. ఇప్పుడు ఎన్డీఏ అంటోంది మోదీ గారు మా ప్రధాని అని చెప్తున్నారు. మరి ఇప్పుడు యూపీఏ లేకపోతే ఐఎన్డిఏ అలయన్స్ వాళ్ళ ప్రధాని ఎవరు అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సరే ఇప్పుడు మేనిఫెస్టో మనం చూసుకుంటే ఇంప్లిమెంట్ చేయాలంటే సరే ఆర్థిక భారం పడుతుంది అనేది ఉద్దేశము. వాళ్ళది కూడా ఎట్లా ఉందో చూడాలి. ఎగ్జిక్యూషన్ లో వచ్చేసరికి బహుశా మోదీ గారి ప్రభుత్వంలో ఎగ్జిక్యూషన్ ఆన్ ద గ్రౌండ్ చాలా ఫాస్ట్ గా అయింది అని అనిపిస్తుందండి. ఓకే సార్, ఓకే లక్ష్మీనారాయణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నిజంగా నేను అన్నట్టు చాలా విషయాల్ని మనం చర్చించాలి. ఎందుకంటే వెంకటస్వామి గారు కూడా ఆ విషయాల్లో చాలా కూలంకషంగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి సరే మంచి చెడులు అన్నీ చర్చించాలి. కాకపోతే ఓవర్వ్యూలో మనం మాట్లాడాము ఈరోజు. భవిష్యత్తులో వీటి గురించి ఇంకా చర్చ జరుపుదామని నేను కూడా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు అండ్ కతి వెంకటస్వామి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రసాద్ పేకెటి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్ సార్. సో ఓవరాల్గా కాంగ్రెస్ మేనిఫెస్టోను అయితే తయారు చేసింది. ఒక ఇండెక్స్ రూపంలో మనం కనుక దాన్ని పరిగణలోకి తీసుకుంటే ఒక్కసారి లోతుల్లోకి వెళ్తే చాలా కీలకమైన విషయాలు ఉన్నాయి అందులో. అయితే ఆ కీలకమైన విషయాలు దేశ భద్రతకు సంబంధించి మొదలు పెడితే చివరి పర్సన్ వరకు కూడా సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు ఎలా వెళ్తోంది అనే గ్రాఫ్ ఉంటుంది అందులో. మరి అది నిజంగా దేశానికి ఎలాంటి మేలు చేస్తుందా లేకపోతే విపరీతమైన కీడు కూడా ఏమైనా చేయబోతుందా అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాలి. బట్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు అన్నట్లుగా ఇది ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడుతుంది అన్నప్పటికీ మనం కూలంకషంగా దాని మీద చర్చ జరపాలి. ఎందుకంటే ఇది మేనిఫెస్టోని ఒక ఆయుధంగా ఉపయోగించి ఎన్నికల్లో ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలు కూడా దాన్ని ఆలోచించి విశ్లేషించి మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి తప్ప గుడ్డిగా ఏదో తాయిలం వచ్చింది అనే పద్ధతిలో మాత్రం వెళ్తే అది ఒక్కోసారి నష్టాన్నే చేకూరుస్తుంది. సో ముందు ఇంకా ఇదే మేనిఫెస్టో మీద కొంత చర్చ మనం కూడా చేద్దాం, దాన్ని ఇంకా డీకోడ్ చేద్దాం. దేశ భద్రత విషయం నుంచి ప్రతి చివరి పర్సన్ వరకు కూడా సంక్షేమం, అభివృద్ధి ఎలా ముందుకు వెళ్తుంది అనేది ఇవన్నీ మనం చూద్దాం. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఇంకా డిస్కషన్స్ ఉంటాయి. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.